అబ్బా కడుపులో ఏదో గడబిడగా ఉంది. అబ్బా నాకు తెలిసి బిర్యానీలో కాస్త మసాలా ఎక్కువైనట్టుంది. వీడెవడు? చొట్టమల్లే చుట్టేసిందే తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, నా నిద్ర కుల్లాసా, నీ రాకకు రంగం సిద్ధం చేసా, పుచ్చట్ట పుట్టింది నా ఎచ్చి అప్పు. నేను నీకు కోరస్ పడట్లేదు. నాకు అహ్మదుల్లా గారి కక్కా ముక్కా బిర్యానీ తినటం వల్ల తేన్పులు వస్తున్నాయి. ఐ థింక్ వాటో వాట్ దట్ ఓన్లీ. లేకపోతే నన్ను ఏమైనా అనిరుద్ధ్ అనుకున్నావా? నాకు అసలు పాటలు పాడటమే రాదు. అమ్మకి ఏమొచ్చేటి యునో కొబ్బరి చట్నీ అదే అదే. డైలీ మా సందు చివరు ఉన్న టిఫిన్ అంకుల్ దగ్గర నుంచి 2 ఎక్స్ట్రా ప్యాకెట్లు బెంకొత్తా. ఎవరికి చెప్పకరోయ్. వెల్కమ్ బ్యాక్. ఈ మధ్య యూట్యూబ్ లో మనం ఎన్టీఆర్ కొత్త సినిమా అయిన దేవరాకి సంబంధించి చుట్టమల్లే చుట్టేసిందే అన్న సాంగ్ రిలీజ్ అయ్యింది. ఏం చుట్టమల్లో ఏం చుట్టేసిందో గానీ ఈ సాంగ్ సోషల్ మీడియా మొత్తం చుట్టేసి వైరల్ అయిపోయి మన పేకకు చుట్టేసుకుంది. ఈ దెబ్బతో ప్రతి క్రింజిగాడు వచ్చి ఈ సాంగ్ కి వెరైటీగా స్టెప్పులేసి ఎర్రిపుల్లో ఎక్స్ప్రెషన్స్ పెట్టి ఆన్లైన్ లో చెత్త చేయడం మొదలెట్టారు. సో ఇక లేట్ చేయకుండా లాగ్ లేకుండా ఈ కారపోసకాలని రోస్ట్ చేసి టోస్ట్ చేసేద్దాం. రే మీరు పాటకి సింక్ లేకుండా డాన్స్ వేస్తే వేశారు గానీ మధ్యలో ఆ స్టెప్ ఏంట్రా బాబు, పిర్రలో పైల్స్ ఉన్నట్టు. ఆ స్టెప్ ఏంద్రా సామి, ముడ్డు ఊపడంలో ఒలింపిక్స్ పెడితే ఫస్ట్ ప్రైజ్ మీకే వస్తుంది. మళ్ళీ ఆ కింద ఏంట్రా రాశారు? #చుట్టమల్లే, #రెయిన్ డాన్స్, #దేవరానా. చుట్టమల్లే ఇంకా దేవరా ఓకే గానీ రెయిన్ డాన్స్ ఏంట్రా? ఫస్ట్ అక్కడ రెయిన్ అక్కడ పడుతుందిరా బాబు. అయినా మిమ్మల్ని కాదురా, మీ బొకడాలో రీల్ కి లైకులు కొట్టి షేర్లు చేశారు చూడండి, వాళ్ళు అనాలి. అరే బాబు మీకే చెప్తున్నా, ఊరికే రూల్స్ చూసే బదులు మీ ఫోన్ ని పనికొచ్చేలా పాడండి. బాగుందిరా, చాలా బాగుంది. మీరు చేసిన ఈ రీల్ చూస్తుంటే నాకు మైండ్ లోకి కొన్ని టైటిల్ వస్తున్నాయి. అవేంటంటే అమ్మాయి ఆరాటం, అంకుల్ పోరాటం, అమ్మాయికి పాపం, అంకుల్ కి లాభం, జాబ్ లేని ఆంటీ, గవర్నమెంట్ జాబ్ అంకుల్. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే రేపు పొద్దున అవుతుంది. దీనమ్మ ఫోన్ ఈఎంఐ లో కొన్నా కాబట్టి తగ్గుతున్నా గానీ, లేదంటే ఇలా నా ఫీడ్ లో చూసినందుకు నా ఫోన్ ని గిరట్ మింగేవాడిని. అరే తమ్ముడు ఏంట్రా అది డయేరియా వచ్చినోట్ల డాన్స్ చేస్తున్నావు అన్నట్టు. అరే తమ్ముడు నువ్వు బాయా లేకపోతే గర్లా? బాయే కదా, మరి బాయ్ లా డాన్స్ చేస్తావురా? ఎన్టీఆర్ చేస్తే అది హుక్ స్టెప్ లా ఉంది, నువ్వు చేస్తే అది పెద్ద హూకుల స్టెప్ లా ఉంది. మళ్ళీ ఆ కిందేం రాశాడో చూడండి, ఓన్ స్టెప్స్ అంట. డిస్కరేజ్ చేయాలని కాదు గానీ రా తమ్ముడు, నీ ఓన్ గా బానే చేసావులే గానీ మళ్ళీ ట్రై చేయకే. ఎందుకంటే నువ్వు నీ ఓన్ గా ట్రై చేస్తే అది కొత్తగా లేదు, చాలా చెత్తగా ఉంది. ఏమైంది అంకుల్, ఏమైంది? మెడల్ పట్టేసి స్పాంటిలైటిస్ వచ్చిందా ఏంటి? అంటే అది మెడ అక్కడే పెట్టి బాడీని అటు ఇటు తిప్పుతున్నారని. చూడటానికి పెద్దవారిలా ఉన్నారు. మీకెందుకు అంకుల్ ఈ స్టంట్లు? హ్యాపీగా ఏసీ ఆన్ చేసుకుని మీ చుట్టాలతో వీసీ పెట్టుకుని కచోరీ తింటూ వాళ్ళతో కచేరీ పెట్టుకోండి. అంతేగాని ఇలా వచ్చిరాని డాన్సులు చేసి మమ్మల్ని సావమెంకండి. చాచా అయినా ఇవన్నీ కాదు అంకులు, నేను మీకు సజెషన్ చెప్తా వినండి. మీరు అర్జెంట్ గా ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసుకుని డాక్టర్ మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమానికి పోయి నాటు వైద్యం ద్వారా స్పాంటిలైటిస్ కోసం చికిత్స తీసుకోండి. అప్పుడు గానీ ఇలా మెడ పట్టేసినట్టు డాన్స్ చేయడం ఆపరు. మెడను ఫ్రీగా చేసే వ్యాయామాల్లో ముందుగా ఎడమ చేతిని పైకి లేపి తల పై భాగం ఎడం వైపుకి అట్లా స్ట్రైట్ గా సైడ్ కి బెండ్ చేయాలి. అయినా ఇదేం చూసారు, ఈయన ఎన్టీఆర్ దేవరా మూవీలో సాంగ్ చెడగొడితే మొన్నటికి మొన్న ఒక రీల్ చూసా. ఆ రీల్ లో అయితే ఇంకో అంకుల్ ఏకంగా ఎన్టీఆర్ సింహాద్రి మూవీ సాంగే చెడమింగారు. గుడ్, తీసుకెళ్లి డీజేలో పడేయండి. లేకపోతే ఆ ఎగరటం ఏంట్రా అంకుల్, నువ్వు ఎగిరి నీ వట్టకాయలు కిలోమీటర్ కిందకి జారేలాగా ఉన్నాయి అన్నట్టు. లాస్ట్ లో ఏంది అంకుల్, దుప్పట్లు దివాన్ కవర్లు ఎలా ఉతకాలో అందరికి ఒక ట్యూటోరియల్ ఇస్తున్నావా ఏంటి? అంకుల్ నాకు మిమ్మల్ని చూస్తుంటే చుట్టమల్లే సాంగే గుర్తొస్తుంది. కాకపోతే తెలుగు వర్షన్ అనుకున్నారా? కాదు, తమిళ్ వర్షన్. ఏందక్క దరిద్రంగా తొప్పల్లో ఆ డాన్స్ ఏంటి, ఆ కాస్ట్యూమ్ ఏంటి, ఓవర్ యాక్షన్ ఏంటి? డాన్స్ 0.1% ఉంటే ఓవర్ యాక్షన్ 100% ఉంది. పోనీ అది అలా పక్కన పెట్టు, ఆ కాస్ట్యూమ్ ఏంటి? ఏ బొంతకున్న కవర్ పీక్కొచ్చి వేసుకున్నావు? నువ్వు ఇలా డాన్స్ వేయడం చూస్తుంటే నాకు దేవరాలో జాన్వీ కపూర్ గుర్తుకు రావట్లా, జంగుల్ బుక్ సినిమాలో మోక్లీ గుర్తొస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే నాకు నీ గెటప్ వెనక సెటప్ చూస్తుంటే రీసెంట్ గా ఆదివాసీ హెయిర్ ఆయిల్ అమ్ముతూ వైరల్ అయిన కర్ణాటక హక్కి పిక్కి ట్రైబ్ గుర్తొస్తుంది. చచ్చా అసలు మీలాంటి క్రింజిగాలందరినీ తీసుకెళ్లి బాలేబాబు దగ్గర పడేయాలరా, అప్పుడు గానీ మీకు బుద్ధి రాదు. అప్పుడు మీ స్క్రాప్ బ్యాచ్ మొత్తానికి దబిడి దిబిడి చేస్తాడు.
ఆ ఎక్స్ప్రెషన్ ఏంద్రా సామి బల్లులతో బంచిక్ చేసేవాడిలాగా, లేకపోతే ఏంట్రా ఆ లేడీ ఆర్టిస్ట్ పక్కనే ఉంది కదా, ఎందుకురా అమ్మాయిని తినేసేవాడిలాగా చూస్తున్నావు? కాస్త నవ్విసావరా బాబు. నీకు ఇలా కాదురా, దీనమ్మ రైమింగ్ తో రోస్ట్ చేయాలి, అప్పుడు గానీ ఇలాంటి ఎర్రిపుల్లో ఎక్స్ప్రెషన్లు పెడతాం. ఆఫ్ చేయవు. ఈ పాట ఉన్న సినిమా పేరు దేవరా, నువ్వు ఎక్స్ప్రెషన్లు పెడతాం ఆపరా. ఈ పాట పేరు చుట్టమల్లి, నువ్వు నా ఫీడ్ లోకి రాకరా మళ్ళీ. రేరే ఎవర్రా మీరంతా? దేశీ ఆడియన్స్ ని టార్గెట్ ఆడియన్స్ లా పెట్టుకుని రీల్స్ చేసే విదేశీ గాల్లా ఉన్నారు. దీనమ్మ ఇండియాలోనే ఏడలేని సంత అంతా ఉన్నారంటే ఆ సంతకి ఈ సంత యాడ్ అయింది. లాంగ్వేజ్ రాకపోయినా ఇలా వచ్చిరని లిప్ సింకులు ఇచ్చి సావేజ్ అనుకుంటున్నారు. అయినా లాస్ట్ లో ఏంట్రా బాబు అలా డాన్స్ చేశారు? ఏందక్క వాడి కాళ్ళ మీద కరాటే చేస్తూ సెల్ఫ్ డిఫెన్స్ ప్రాక్టీస్ చేస్తున్నావా ఏంటి? సెల్ఫ్ డిఫెన్స్ బయట మీద ప్రాక్టీస్ చేయండి అక్క, మీ మొగుళ్ళ మీద బాయ్ ఫ్రెండ్స్ మీద కాదు. పాప అన్యం పుణ్యం తెలియని పసిపిల్లల్ని చంపేస్తారా? మగవాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ ని తినడం వల్ల దాని నుండి వచ్చే నొప్పి 3200 ఎముకలు విరిగినంతలా ఉంటుంది మరియు ఒకేసారి 160 పిల్లలకి జన్మ ఇచ్చిన నొప్పితో సమానం. సో లేడీస్ కి చెప్పేది ఏమిటంటే తన్నేటప్పుడు కొంచెం చూసుకొని తనండి. ఉర్రే ఆ డాన్స్ ఏంద్రా? నీ వట్టని తీసుకెళ్లి కట్టకేసి కొడుతున్నావు. అరేలా నీ బాల్స్ ని బండకేసి కొట్టావనుకో నీ ఉల్లి వాచి ఉల్లిపాయ అంత అవుతుంది. అప్పుడు నువ్వు ఇంకా ఫ్యూచర్ లో కాపురానికి పనికిరాని కర్పూరంగాడివి అవుతావు. కాబట్టి ఇలా వ్యూస్ కోసం నీ తమ్ముని బలాత్కరించడం ఆఫ్ చేసి వేరేలాగా ట్రై చేసి డాన్స్ చేయి. లేదు నువ్వు వ్యూస్ కోసం ఇలానే చేయడం కంటిన్యూ చేస్తా అంటావా? అప్పుడు నువ్వు ఇంకా డాక్టర్ సమరం దగ్గరికి వెళ్ళి చీమ్ టపాక్ టమ్ టమ్ అన్నా జర బాయ్లా డాన్స్ చేయవా ప్లీజ్, లేకపోతే ఎవర్రా బాబు నువ్వు? బెప్పం డాన్స్ ఇన్స్టిట్యూట్ లో డిప్లొమా చేసిన డిప్పం గాడ్లా ఉన్నావు. జెంట్స్ లాగా డాన్స్ చేయకుండా లేడీస్ లాగా డాన్స్ చేస్తున్నావు. అమ్మాయి లాగా డాన్స్ చేసే అమ్మాయి కూడా ఉన్నావు. జోక్సే పాట్ భయ్యా, డాన్స్ చేయడానికి బాయ్ గర్ల్ అని ఇట్లా ఉండదు. ఎవరు ఏ సాంగ్ అయినా డాన్స్ చేయొచ్చు. డాన్స్ అనేది ఒక ఆర్ట్ ఫామ్. కాకపోతే మగాళ్ళు ఆడాల్లాగా డాన్స్ చేస్తేనే కొంచెం కామెడీగా ఉంటుంది. ఎర్రి పువ్వులంతా ఇన్స్టాగ్రామ్ లోనే ఉన్నారుగా. అయినా నాకు ఈ చుట్టమల్లే సాంగ్ వింటుంటే 2-3 years బ్యాక్ రీల్స్ లో వైరల్ అయిన మనీకే మాగే హితే అనే సాంగ్ గుర్తొస్తుంది. కావాలంటే ముందు మీరు ఈ సాంగ్ వినండి. ఇప్పుడు ఈ సాంగ్ వినండి. ఈ రెండు సాంగ్స్ కొంచెం సిమిలర్ గా ఉన్నాయి అనిపిస్తోంది కదా. సో ఈ మధ్య సోషల్ మీడియాలో అందరూ ఈ రెండు సాంగ్స్ ఒకటే, అనిరుద్ధ్ ఆ సాంగ్ ట్యూన్ తోపేసి ఈ సాంగ్ కి పెట్టాడు, అసలు ఈ సాంగ్ ఏ కాపీ అంటూ చాలా మంది చాలా విధాలుగా ట్రోల్ చేస్తున్నారు. బ్రో ఇప్పుడు సిమిలర్ గా ఉంటే ఏంటి, రెండు వింటానికి బాగున్నాయి కదా, రెండు వినేసేయండి, రెండింటికి వైబ్ అవ్వండి, రెండు ప్లేలిస్ట్ లో యాడ్ చేయండి, అది వినండి ఇది వినండి. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. చాలా కాంట్రవర్సీ వీడియోల తర్వాత ఒక రోస్ట్ వీడియో చేశా. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి, వీడియోని షేర్ చేసి, వీడియో కింద కామెంట్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు పై చెప్పిన వాటిల్లో ఏం చేసినా చేయకపోయినా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేయండి. అండ్ ఈ వీడియో లైక్ టార్గెట్ వచ్చేసి 4K లైక్స్. వీడియో నచ్చితే కొంచెం ఒక 4K లైక్స్ కొట్టండి చాలు. ఇక్కడ నుంచి మన ఛానల్లో కన్సిస్టెన్సీని పర్సిస్టెన్సీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తా. మళ్ళీ అతి త్వరలో సరికొత్త రోస్ట్ వీడియోతో మీ ముందుంటా. లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు ఈ వీడియోని మీ యొక్క ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసి నన్ను అందులో మెన్షన్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకేంటైతే మరి ఉంటానే. మార్గాన్ని అన్వేషిస్తూ వెళ్తుంటే ఇక్కడ దారిలో ఎవడో దొడ్డికెళ్ళాడు, దరిద్రుడు ఎవడో గానాడు. ఇక్కడికి వచ్చి ఇక్కడ దాకా వచ్చి వెళ్ళాడంటే ఆడు మామూలు మనిషి కాదు. Comes to kill the king upon his throne. I'm ready for their stones.